నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా స్థాయిలో మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అరండల్పేటలోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. అతిథులుగా జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యేలు బోర్ల రామాంజనేయులు, గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, ధూళిపాళ్ల నరేంద్ర, మేయర్ కోవిల్మిడి రవీంద్ర పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టి పేదవారి కడుపు నింపి రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా నడిపించిన అన్న ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేశారు. జగన్ ప్రభుత్వం అరాచకాలను యువగళం పాదయాత్ర ద్వారా ఎదిరించిన మంత్రి లోకేష్ కు మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలని తీర్మానించారు. అలాగే పలు అంశాలపై మినీ మహానాడులో తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ, తాడిశెట్టి మురళి, తాళ్ల వెంకటేష్ యాదవ్, కనపర్తి శ్రీనివాసరావు, రావిపాటి సాయి, వడ్డాణం హరిబాబు, అన్ని డివిజన్ల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారానికి తీసుకొచ్చి 33.5 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెగిలించి తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారానికి వచ్చిన అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సహా అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మరి తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమైంది. తెలుగుదేశమే దీనికి ఆరంభం అని చెప్పి మనం తెలియజేసుకుంటూ, నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం అన్నాడు. మరి మన చంద్రబాబు నాయుడు గారు సమాజంలో పేదరికం ఉండకూడదు అంటున్నారు. మరి అదేవిధంగా ఈరోజు P4 ఫార్మాల్లో పేదరికం లేనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయాలి. అది ఎంతో దూరం లేదు, ఒక 22 సంవత్సరాల్లో దాన్ని మనం సాధిస్తాం. మరి సాధిస్తామంటే ఏంటి అది P4 అంటే? ఇప్పుడు మనకు తలసరి ఆదాయం 2,67,000 ఉంటే దాన్ని 36 లక్షలు పైగా తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం. ఈరోజు మనం సరాసరి బతకడం 67 నుంచి 70 సంవత్సరాలు అయితే 90 సంవత్సరాల వరకు జీవన ప్రమాణాలు పెంచేటటువంటి కార్యక్రమం. మరి నేటిని పరిరక్షిస్తూనే రేపటి కోసం అహర్నిశలు కష్టపడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి బలంగా ఊతంగా ఉంటున్న ప్రతి ఒక్క కార్యకర్తకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ సభాముఖంగా రానున్న పండుగ, తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడును పురస్కరించుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా వెల్లువెత్తున గడప గడప తొక్కాలి అని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ప్రతిపాదనలో ముఖ్యంగా పశ్చిమ నుంచి యూజీడీని పొందుపరిచి ఇవ్వడం జరిగింది. వాటికి ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వేలాది మంది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ గడప కూడా తాకలేనటువంటి మైనార్టీలలో లాల్జాన్ బాషా లాంటి ఒక మహానుభావుడిని ఎంపీ చేసినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. ఆనాటి నుంచి నేటి వరకు ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు వచ్చినా ఇచ్చినటువంటి మాట ప్రకారం, సిద్ధాంతం ప్రకారం తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2014-19 మధ్య ఉన్న కాలంలో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన వాళ్ళకి, కార్యకర్తలకి, పనులు చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటే వాటిని డబ్బులు ఇచ్చినట్టు రాయటం మూలన చాలా మందికి ఇవాళ్ళకి కోట్ల రూపాయలు డబ్బులు రాలేదు. దయచేసి మీ పరపతిని కేంద్రంలో ఉపయోగించి, రాష్ట్రంలో ఉపయోగించి 2014-19లో ఇవాళ కూడా, ఎందుకంటే మనం అధికారం వచ్చి ఇంకా వచ్చే నెలకి జూన్కి సంవత్సర కాలం అవుద్ది. సంవత్సరం కాలం అయినా కూడా ఇవాళకి మన బిల్లులు రాని పరిస్థితి అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ విధంగా మీ పరపతిని ఉపయోగించి 14-19 మధ్య రావాల్సిన పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి కేంద్రం నుంచి ఇస్తారా, రాష్ట్రం నుంచి ఇస్తారా మాకు తెలియదు, కానీ కార్యకర్తలకి చేసిన పనులకి వెంటనే డబ్బులు ఇచ్చే విధంగా చేయాలని చెప్పి, ఆ విధంగా తీర్మానం చేయాలని చెప్పి కూడా నేను జిల్లా పార్టీ అధ్యక్షుల వారిని కోరుతా ఉన్నాను. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన మినీ మహానాడు కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. ప్రజల గుండెల్లో నిలబడే మహనీయుడు అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రపంచ తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. అవినీతి పరులపై ఉక్కుపాదం మోపిన గొప్ప నేత ఎన్టీఆర్ అని అన్నారు. అన్ని ఆటుపోట్లను తట్టుకుని తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన నాయకులు చంద్రబాబు నాయుడు అని అన్నారు.
అమరావతి రాజధానికి చట్టసభల్లో చట్టబద్ధత చేయించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. గుంటూరు నగరానికి 3 బ్రిడ్జిలు తెచ్చామని అన్నారు. ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 40 సంవత్సరాల పాటు ఒక రీజనల్ పార్టీని నడపడం అంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు, ఎన్నో పార్టీలు వచ్చినాయి. అయినా కూడా అన్ని ఆటుపోట్లు తట్టుకొని ఈరోజు ఇట్లా నిలబడింది అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి అకుంఠిత దీక్ష. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గుంటూరు ప్రాంతంలోనే మనం 5 బ్రిడ్జిలు తీసుకొచ్చాం, హాస్పిటల్ తీసుకొచ్చాం, అదేవిధంగా ఎయిమ్స్లో కావాల్సిన పోస్టులు తీసుకొచ్చాం. అమృత్ 2 కింద 380 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ వాటర్ స్కీమ్ తీసుకొచ్చాం. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళం ఎక్కడెక్కడ గవర్నమెంట్ డబ్బులు అవసరమైతే గవర్నమెంట్ డబ్బులు, సిఎస్ఆర్ అవసరమైతే సిఎస్ఆర్ ద్వారా మాకు సాధ్యమైనంత వరకు చేస్తూ ఉన్నాం. అయితే అక్కడక్కడ కార్యకర్తలకు ఇంకా పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, సమస్యల దృష్టికి తీసుకువెళ్తా ఉన్నాం. చంద్రబాబు గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి తప్పనిసరిగా అవన్నీ తీర్చే ప్రయత్నం మేము అందరం చేస్తామని. తాడికొండ నియోజకవర్గం రావలిలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణంకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భూమి పూజ చేశారు. 42 లక్షల వ్యయంతో ఈ కమ్యూనిటీ హాల్ను నిర్మించనున్నారు. కమ్యూనిటీ హాల్ల నిర్మాణానికి దాదాపు 4 కోట్ల రూపాయలను విరాళంగా అందించిన రాఘవేంద్ర ప్రసాద్, కళ్యాణి ప్రసాద్లకు పెమ్మసాని కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని కోరారు. నాయకుడు అనేవాడు కేవలం బటన్లకి డబ్బులు పంచితే ఏమి జరగదు. సొసైటీలో మౌలిక సదుపాయాలు, మంచినీళ్లు కావాలన్నా, హాస్పిటల్ బాగుండాలన్నా, రోడ్లు బాగుండాలన్నా, ఒక మహానగరాల నిర్మాణం జరగాలన్నా కూడా ఒక గొప్ప సంకల్పం ఉన్న నాయకులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేసి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటే ఇది వస్తుంది. ఈ రోజు మీరు ఇదే చూస్తా ఉన్నారు. ఇది కూడా స్వచ్ఛంద సంస్థే. అయితే రాఘవేంద్ర ప్రసాద్ గారు ఆయన పెద్ద, ఆయన 75 సంవత్సరాల పైన వచ్చినాయి. ఆయన వచ్చి ఇవన్నీ చేయలేరు. ఈ రోజు మేము సపరేట్ గా మేము ఒక టీమును పెట్టుకొని మీ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఇవన్నీ చేస్తే ఈ రోజు అవుతుంది తప్పించి ఒట్టిగా ఏమి జరగవు. వీటికి గత 5 సంవత్సరాల ప్రభుత్వానికి, 5 సంవత్సరాల ప్రభుత్వానికి, ఇప్పుడున్న నాయకత్వానికి, అప్పుడున్న నాయకత్వానికి ఉన్నటువంటి తేడా మీరు అందరూ గుర్తించుకొని మళ్ళీ ఎప్పుడు ఈ మాయ మాటలు నమ్మకుండా 10-15 సంవత్సరాలు ఏకదాటిన ఈ కూటమి ప్రభుత్వం ఉంటే ఈ గ్రామాలు, నగరాలు అద్భుతంగా మారతాయి. తెలుగు జాతి ప్రపంచంలో తలెత్తుకునే విధంగా తయారవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ అపూర్వ స్వాగతం ఇచ్చినటువంటి మరోసారి దేశంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కోవిడ్ పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మార్కెట్లు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్, బస్టాండ్ లాంటి సమూహ ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చెబుతున్నారు. జలుబు, జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగు ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. కొత్తగా నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో కొత్త వేరియంట్ను WHO గుర్తించింది. దీనివల్ల పెద్దగా ప్రాణానికి ప్రమాదం లేకపోయినా సరైన జాగ్రత్తలు పాటిస్తేనే మంచిదని వైద్యులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్న దృష్ట్యా గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోనూ కోవిడ్ బాధితులకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టారు. సిపిఎం ఆధ్వర్యంలో సమైక్యత ర్యాలీ జరిగింది. శంకరవిలాస్ సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు సిపిఎం నాయకులు నళినీకాంత్, అజయ్, ముత్యాలరావు, ఆదేని కల్సన్ తదితరులు పాల్గొన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని దేశ ప్రజలు ముక్తకంఠంతో తప్పుపడుతున్నారని లక్ష్మణరావు తెలిపారు. ట్రంప్ ఒత్తిళ్లకు ప్రధాని మోడీ లొంగిపోయి పాకిస్తాన్పై సైనిక చర్యలను నిలిపివేయడం కరెక్ట్ కాదన్నారు. ఉగ్రవాద దాడుల తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు మతాలకు అతీతంగా సమైక్యంగా నిలబడ్డారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా ఉగ్రవాద దాడులను పూర్తిగా వ్యతిరేకించడం అనేది జరిగింది. ఇంకో విశేషం, జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా, ముఖ్యంగా కాశ్మీర్ లోయలో కూడా అక్కడ ఉండే ప్రజలందరూ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు బంద్ చేశారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు శాంతి ప్రదర్శనలు చేశారు. అంతేకాకుండా ఉగ్రవాద దాడుల తర్వాత మిగిలిన పర్యాటకులను కాపాడటంలో కూడా కాశ్మీరీ ప్రజలు తీవ్రమైనటువంటి గొప్ప విశేషాన్ని చూపించారు. అందుకని ఈ దేశ సమైక్యత
ఉగ్రవాదాన్ని వ్యతిరేకించడంలో ఉంది. ఉగ్రవాదానికి ఏ రూపంలో ఉన్నా మనందరం వ్యతిరేకించాలి. గుండె సంబంధిత వ్యాధులపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో నిర్వహించిన ఆరోగ్య సభలో సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆకుల శివప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో వయసుతో పని లేకుండా హార్ట్అటాక్లు వస్తున్నాయని అన్నారు. అధిక బరువు ఉండడం వలన రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని హార్ట్అటాక్లు వస్తున్నాయని తెలిపారు. గుండె నొప్పి రాగానే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యోగాచార్య ఇందుశేఖర్, రామచంద్రరావు, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకటి ఎమర్జెన్సీగా వచ్చే బ్లాక్స్, దాన్ని ఎక్యూట్ కరోనరీ సిండ్రోమ్ అంటారు. రెండోది స్లోగా బ్లాక్ పేరుకుపోతుంది, తర్వాత ఎప్పుడో దానివల్ల ఇబ్బంది వస్తుంది, దాన్ని స్టేబుల్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. ఇందులో స్టేబుల్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది అంటే కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల స్లోగా రక్తనాళం మూసుకుపోయేది, మనకి కొంత టైం ఇస్తుంది, ఎమర్జెన్సీ కాదు, కొంతవరకు మందులతో కూడా మేనేజ్ చేయొచ్చు. బ్లాక్ ఉన్నంత మాత్రాన జంప్ చేసి మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు ఈ స్టేబుల్ కరోనరీ ఆర్టరీ డిసీజ్. అదే అన్స్టేబుల్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ లేదా అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ లేదా హార్ట్ అటాక్, ఇవి మాత్రం ఎమర్జెన్సీగా హ్యాండిల్ చేయాలి. లేకపోతే అప్పుడు దాకా రక్తం సరఫరా ఉన్నది సడన్ గా ఆగిపోయేసరికి కండరం అనేది వీక్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి కాంప్లికేషన్స్ తెలుస్తుంది. పల్నాడులో ఆధిపత్య పోరుతో సొంత పార్టీ వారే ఇద్దరు టీడీపీ నాయకులను హత్య చేస్తే దానిని వైసీపీకి అంటకట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే పీఆర్కే ఆయన సోదరుడిపై అక్రమ కేసులు పెట్టడాన్ని అంబటి తప్పుబట్టారు. చట్ట వ్యతిరేకంగా అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. పోలీసులు నిర్వీర్యమైపోతున్నారు. పోలీసులు తెలుగుదేశానికి జేబు సంస్థగా తయారవుతుంది. దీనివల్ల అరాచకం వస్తుంది, తిరుగుబాటు వస్తుంది. ప్రజలు కూడా ఇంక పోలీసులు మనం రక్షించలే, మనమే రక్షించుకోవాలనేటువంటి భావన వచ్చినప్పుడు ఫ్యాక్షన్స్ పెరుగుతాయి, తగాదాలు పెరుగుతాయి, హత్యలు పెరుగుతాయి, రైటింగ్స్ పెరుగుతాయి, అటెంప్ట్ మర్డర్లు పెరుగుతాయి. పోలీసులు ఏదో సహాయం చేస్తారంటే కాము కూర్చున్నారు, కానీ పోలీసులు కూడా సహాయం చేయాలంటే మనమే కత్తికార పిచ్చుకు ఎలా చొచ్చిద్దామనేటువంటి భావన కలిగే విధంగా ఇవాళ చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫస్ట్ రియాక్షన్లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పత్రికలు కూడా ఏ విధంగా చెప్పాయో నేను మీకు చెప్పాను. ఆ విధంగా చేసి ఇవాళ ఈ విధంగా చేస్తున్నారు. ఫస్ట్ రియాక్షన్ కూడా ఎస్పీ గారిది మీరు చూడండి. ఇరు పార్టీలు వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేవని, తెలుగుదేశం వారు అటు ఇటు చంపుకున్నారని చెప్పిన తర్వాత అఖిల భారత ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి ఆవిర్భావ దినోత్సవ సభలు గుంటూరులో కొనసాగుతున్నాయి. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహిస్తున్న సమావేశాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, గని, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనేక సమస్యలను ప్రజానాట్య మండలి వెలుగులోకి తీసుకువచ్చి వాటి పరిష్కారంకు పోరాటం చేసిందని గని తెలిపారు. మే 25వ తేదీ కళాకారులందరినీ పిలిపించి ఇఫ్తార్ స్థాపించడం జరిగింది ముంబైలో. అంతకుముందే యువజన నాట్య మండలి మన ఆంధ్రప్రదేశ్లో, మిగతా ఏరియాల్లో యూత్ దీనికి సంబంధించి ఆ పేర్లు పెట్టుకొని అనేక మంది కళాకారులు ఆటలు, పాటలు, మాటలు, నాటికలు ఆడుతూ ఉన్నారు. అధికారికంగా మే 25వ తేదీన పిసి జోషి గారు దీన్ని స్థాపించడం జరిగింది. అలాగనే దీనికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది కళాకారులు అప్పుడు యువజన నాట్య మండలి పేరుతో, పార్టీ బ్యానర్ల పేరుతో ఆడినటువంటి చాలామంది కళాకారులు బాంబే. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ కూడా నిర్వహించనున్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
తూర్పు నియోజకవర్గంలోని ఆమె కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొని కేక్ కట్ చేశారు. రాజకీయాల్లో నూరి ఫాతిమా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆకాంక్షించాయి. వైసీపీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని నూరి ఫాతిమా తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని విమర్శించిన ఆమె 3 వంతెనల బ్రిడ్జిని ఆధునీకరించినా ప్రజల కష్టాలు తొలగలేదని అన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈరోజు నన్ను ఒక వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులుగా ఆదరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. పుట్టినరోజుకి ఎవరెవరు శుభాకాంక్షలు చెప్పారో వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గుంటూరులోని బొంగరాల బీడులో లూర్ది హైస్కూల్ 2006-2007 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిన్న ఉత్సాహంగా జరిగింది. వారంతా పూర్వ విద్యార్థులు 18 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఇంతకన్నా పెద్ద సందర్భం ఏముంది? వారి అల్లరికి 2006-2007 గుంటూరు బొంగరాల బీడ్లోని లూర్దు హైస్కూల్లో 10వ తరగతి బ్యాచ్ వారు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఆదివారం స్కూల్లో కలుసుకున్నారు. పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. తరగతి గదుల్లో చేసిన అల్లరిని గుర్తు చేసుకున్నారు. రాని మిత్రులు ఎక్కడెక్కడ ఉన్నారు, వారి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకున్నారు. మధ్యాహ్నం అంతా కలిసి భోజనాలు చేశారు. సాయంత్రం వరకు ఆటపాటల్లో మునిగి తేలారు. స్కూల్కు అవసరమైన ఫర్నిచర్, ల్యాబ్ ఎక్విప్మెంట్ అవసరమయ్యే ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారు. చివరిగా ఆనంద బాష్పాలతో ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని వీడ్కోలు పలుకున్నారు. అరే ఇప్పుడు సార్కి ఏదైనా కోపం చెప్పించి ఒక్కసారి వాచి సార్ మీరు మా కోసం వాచి దిగాలి. అందరూ వచ్చేమంటారా? మారుతి దేవాలయంలో హనుమాన్ దీక్షల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మారుతి నగర్లోని శ్రీ కంచి కామకోటి పీఠ మారుతి దేవాలయంలో హనుమాన్ మండల దీక్షల ముగింపు సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజుతో హనుమాన్ దీక్షలు పరిసమాప్తమయ్యాయని ఆలయ కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా అఖండ రామనామ సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. దీక్ష చేయటం అంటే నియమంగా 40 రోజులు ఉండి కొన్నింటిని దూరంగా పెట్టి ఉండడం కాదు. దీక్ష అంటే స్వామికి దగ్గరగా ఉండడం, అంటే ఆంజనేయ స్వామిని నిరంతరం తలుచుకోవటం, గుడికెళ్ళి ప్రదక్షిణాలు చేయటం, ఇట్లాంటివన్నీ చేయడం. ఇలాగా ఏ దీక్ష చేసినా కూడా అలాంటి ఫలితమే ఉంటుంది. కాబట్టి మనం ఈ రకమైనటువంటి హనుమాన్ మండల వ్రత దీక్షల సందర్భాన్ని పురస్కరించుకుని ఈ దేవాలయంలో ఇలా విశేష కార్యక్రమాలు, నిన్నగాక మొన్న 1,00,000 మల్లెపూలు మల్లెర్చన, నిన్నటి రోజున నందీశ్వర అభిషేకాలు, ఆకుపూజలు, మొన్నటి రోజున మళ్ళీ విశేష ఆకుపూజలు, 108 చాలీసా పారాయణ, ఇలాంటి కార్యక్రమాలని గుదిగుచ్చి ఆ 4 రోజుల్లో చక్కగా జరిగేట్టుగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా స్పందన తెలియజేసి వాళ్ళందరూ పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు కేపీ ఈవెంట్స్ కళా బృందం వీధి నాటకాల ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరులోని స్వర్ణభారతి నగర్ ఆర్డీఓ ఆఫీస్ కూడల్లోని వీధి నాటకాల ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత, చిన్నచూపు లేకుండా ఎలాగ సమాజంలో కలిసి జీవించాలి, హెచ్ఐవి ఎయిడ్స్ క్షయవ్యాధి సంబంధం గురించి, సుఖవ్యాధులు మరియు చికిత్స గురించి, కండం యొక్క ఉపయోగాల గురించి, హెచ్ఐవి ఎయిడ్స్ యాక్ట్ 2017 గురించి ప్రజలకు కళాబృందం వారు చక్కగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఏఆర్డీఎస్ సిఎస్సి 2.0 ప్రాజెక్ట్ మేనేజర్ జి రాజ్ కుమార్, కోఆర్డినేటర్స్ ఏ ఆదాము, పి కిరణ్, జి సునీత, ఎం సునీత, ఆల్ సిఎల్హెచ్ స్టాఫ్ పాల్గొన్నారు. మాటలోనే వచ్చేసాడు, బాగా తాగేసి వచ్చాడు పొద్దునే షాప్కి, మా కొట్టుకి పొద్దునే తాగేసి వచ్చాడు. అమ్మమ్మ చూడండి అమ్మ అందరూ, నువ్వు షాపుకి పొద్దునే వచ్చి తాగేసి వచ్చి గొడవ చేస్తున్నావు ఇక్కడ. చెప్పు, ఒక దోశలో కారం వేసి ఆయిల్ ఎక్కువ వేయాలి. బాబుకి ఒక ఆయిల్ దోశ కారం కారంగా. బీహార్ మాజీ సీఎం భారతరత్న జననాయక్ కర్పూరి ఠాకూర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా హరగోపాల్ ఇటీవల డైట్ లెక్చరర్ గా పదోన్నతి పొందినందుకు సత్కారం జరిగింది.
బీసీఎఫ్ సంఘ నేత బీసీ టీచర్స్ ఫెడరేషన్ కార్యకర్త హరగోపాల్ హెచ్ఎం పదవి నుంచి డైట్లో లెక్చరర్ పోస్ట్ ఉద్యోగ ఉన్నతి పొందిన సందర్భంగా బీసీఎఫ్ రాష్ట్ర నేతల మధ్య అభినందన సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బి రామారావు, రవీంద్రబాబు, పివి రమణయ్య, రాష్ట్ర ఉద్యోగుల సాంస్కృతిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే కన్నా విద్యా సంస్థల అధినేత కన్నా మాస్టారు, బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్, రామకృష్ణ, చిలకా నాగేశ్వరరావు, సీకే దేవప్రసాద్ తదితర సంఘ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిగోపాల్ని ఘనంగా సత్కరించారు. ఈ వార్తంతటితో సమాప్తం. నమస్కారం.